మట్టి గోడ ఇల్లు కట్టి రేకిల్లు నిర్మించి అమ్మ వాళ్ళైతే ఇక్కడ ఒంటరి కుటుంబం అయితే జీవిస్తారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కువి ట్రైబ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికి నా కొత్త వీడియోలకు ఈ రోజు మీకు అరకు కొండల మధ్య ఉన్న ఒక చిన్న గిరిజన కుటుంబం దగ్గరకైతే నేను వెళ్తున్నానండి. కొండల మధ్య చుట్టూ పచ్చని ప్రకృతి, చల్లని గాలి, తెల్లని పొగమంచు, మధ్యలో ప్రకృతి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక గిరిజన కుటుంబం చిన్న మట్టి గోడ ఇంట్లో రేకు కప్పుతో గండపోడు వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ జీవితం చాలా సింపుల్ గా ఉంటుందని, ప్రకృతి మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది. రోజు వాళ్ళ జీవన విధానంతో పాటు వాళ్ళు పండించే ఆర్గానిక్ పంటలు, సొంతగా తయారు చేసుకునే పసుపు, నేచురల్ గా తయారు చేసుకునే చేతికారం, మట్టి పొయ్యి పైన వండుకునే సాంప్రదాయ వంటలు కూడా మీకు చూపిస్తాను. ఆలస్యం చేయకుండా మన ప్రయాణం మొదలెడదామా? అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. పొద్దున్నే లొకేషన్ చూడండి, మొత్తం పొగ మంచి అయితే అలా పట్టేసుకుందండి. ఇప్పుడే నా నడక ప్రయాణం అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఈ కుటుంబం ఉండే ప్రాంతానికి వెళ్ళాలంటే కొండల మధ్య నుంచి వెళ్లే చిన్న సన్నటి దారిలో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. వైపు కొండలు, మరొక వైపు లోయలు, మధ్యలో చిన్న దారి. ఫ్రెండ్స్, నా ప్రయాణం అయితే ఇప్పుడే కొనసాగుతుంది. సో రాళ్ళ గుండె దారి నుంచి చూడండి, దారి కూడా చాలా ఘోరంగా ఉంది. ఈ దారి నుంచి వాళ్ళైతే ప్రతిరోజు అనేది నడక ప్రయాణం అయితే కొనసాగుతుంటారు. మధ్యన అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. గైస్ చూసారు కదా, చిన్న చినుకులు అయితే వర్షం స్టార్ట్ అయింది. నా దగ్గర అయితే గొడుగు కూడా తెచ్చుకోలేదు, నేను వర్షం రాదేమో అనుకున్నాను. నా ముందుకు చూడండి, పొగ మంచు అలా కొండల దగ్గర నుంచి అయితే అలాగా మోగుకుంటలాగా సర్దుకుపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, మెట్టుల గారి మీద రాళ్ళు అయితే పేర్చారు. ఎందుకంటే ఇది మొత్తం చాపరే కదా, నడవడానికి కూడా దారి లేదు కదా ఇక్కడ. అందుకేస్తే ఈ అమ్మ వాళ్ళు అనేది ఎంత కష్టపడి ఈ యొక్క రాళ్ళను పేర్చుకొని ఈ రాళ్ళ పై నుంచి నడుచుకుంటూ అయితే అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ గుడిసెకైతే వెళ్తారు. ప్రకృతి అందంగా ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాంతంలో ప్రయాణం మాత్రం అంత సులభం కాదండి. నేను నడుస్తున్న కొద్ది చుట్టూ ఉన్న కొండలపై తెల్లని పొగమంచు కమ్ముకుంటూ అలాగొచ్చింది. కొద్దిసేపటికి చల్లని గాలి ముఖానికి తగులుతూ మధ్యలో చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతూ ఉంది. అసలు మనం ప్రకృతి మధ్య నడుస్తున్నామా లేక మబ్బుల మధ్య నడుస్తున్నామా అనే అనుభూతి కలిగింది. ఈ లోయలో చూడండి, చిన్న చిన్న గ్రామాలు అయితే మనకు కనిపిస్తాయి. అలాగే పచ్చని కొండ పొలాలు కూడా మనకైతే ముందుగా కనిపిస్తున్నాయండి. పొగ మంచు చూసారు కదా, మెల్లగా సర్దుకుంటూ పోతుంది కొండల మధ్య నుంచి. నడుస్తుంటే ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంత కొండల ప్రాంతంలో కూడా కఠినంగా ఎలా జీవిస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఈ కొండ ప్రాంతంలో సహజంగా పండిస్తారు మా గిరిజనులు ఎక్కువగా. ఇది మొత్తం చోల్సేనే చూసారు కదా. రెండు కొండలు ఎక్కి పైకి వచ్చేసరికి చూసారా, ఇక్కడైతే కొండ పొలాలు అయితే కనిపించాయండి. అలాగే అటువైపు చూస్తే మాత్రం అది మొత్తం కొండపోడండి. దారిలో చిన్న చిన్న కొండబాగా ఆడుకుంటూ ముందుకు వచ్చాను. లోయలో చిన్న కొండబాగు కనిపించింది. కొండల నుంచి వచ్చే ఈ ఊట నీరుని అమ్మ వాళ్ళైతే వాడుతారండి. అండ్ ఈ ప్రకృతి నీటిని వాళ్ళు తాగడానికి ఉపయోగించుకుంటారు. నగరాల్లో మనకి నీరు కావాలంటే ట్యాప్ తిప్పుతూనే మనకి నీరు వస్తుంది. కానీ ఇలాంటి కొండ ప్రాంతంలో ప్రకృతిని నమ్ముకుని కొండ ప్రాంతంలో జీవిస్తున్న ఈ కుటుంబాన్ని కలవడానికి నా ప్రయాణం కొనసాగింది. ఈ పారుతున్న కొండవాగును దాటుకుంటూ వచ్చేసరికి చూడండి, సో పచ్చని
కొండలు, న్యాచురల్గా పండించిన పసుపు అంతా కనిపించింది. ఫ్రెండ్స్ చూశారు కదా నా వెనకతల లొకేషన్ ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. సో ఇలాంటి నేచర్ దగ్గర మట్టి గోడ ఇల్లు కట్టి రేకిల్లు నిర్మించి అమ్మ వాళ్ళైతే ఇక్కడ ఒంటరి కుటుంబం అయితే జీవిస్తారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం రండి. చివరికి కొండల మధ్య ఉన్న ఈ చిన్న ఇంటి దగ్గరకు మొత్తానికి ఏదో విధంగా చేరుకున్నాను. ఇక్కడ ప్రకృతి అయితే చూడండి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇల్లు మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. మట్టి గోడలు, రేకు కప్పు, ఇంటి చుట్టూ ప్రకృతి. అంటే సాధారణమైన ఇంట్లోనే ఈ కుటుంబం తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా చాలా పచ్చదనం, చల్లని గాలి వేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో వర్షపు చినుకులు పడుతూ ఉంటుంది. నగరాల్లో మనం ప్రశాంతత కోసం దూర ప్రాంతాలకు వెళ్తాం, కానీ ఇక్కడ అమ్మ వాళ్ళు మాత్రం ప్రశాంతత వాళ్ళ ఇంటి చుట్టూనే ఉంటుంది. ప్రకృతితో కలిసి ఇలా జీవితంలో ఒక భాగం. వావ్, చూడడానికి చాలా బాగుందండి. సో అమ్మాయి అయితే లోపల వంట చేస్తుంది, ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఇల్లు అయితే ఇదేనండి. 2 కొండలు ఎక్కుకుంటూ అయితే వచ్చేసరికి ఇటుక బెడ్డలతో కట్టుకున్న చిన్న ఇల్లు అయితే కనిపించింది. ఈ కుటుంబం ప్రధానంగా కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కొండ ప్రాంతంలో వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. నేలవాలుగా ఉంటుంది, చల్లదనంతో పాటు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. తమకు తెలిసిన సాంప్రదాయ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ గా వ్యవసాయం పండిస్తారు. ప్రకృతి అనుగుణంగా వ్యవసాయం చేస్తున్నారు. తమ అవసరాలకు సరిపడా కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని ప్రకృతి నుంచి పొందుతున్నారు. అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మ బాగున్నావా? తెలుగు వచ్చా? తెలుగు రాదా? అవునా, ఓకే ఓకే. వంట అయిపోయిందా? వంట వచ్చితే ఓహో, ఆ వంట అయితే అయిపోయింది అనింది అమ్మ. అయితే మీలో జానే వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం కాదు, అది వాళ్ళ జీవన విధానం. పూర్వకుల నుంచి వస్తున్న జ్ఞానాన్ని నేటికి కొనసాగిస్తూ జీవిస్తున్నారు. చూడండి డాంగర్ అండి. మా వాళ్ళు ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడ విత్తనాలు అయితే ఎండబెట్టుకుంటారు, ధాన్యం, చోలు గాని. ఇవి ఉల్లిపాయలు చూసారు కదా. ఏ కుటుంబం పండించిన పసుపు కూడా వాళ్ళే స్వయంగా ప్రాసెస్ చేసుకుంటారు. పండించిన పసుపుని శుభ్రం చేసుకుని ఆ తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఎండబెట్టి అవసరమైన విధంగా తయారు చేసుకుని చివరికి పసుపు పొడిగా మార్చుకుంటారు. ఇదేంటో చూడండి, విత్తనాలకైతే ఈ విధంగా పురుగులు పాడు చేయకుండా ఈ విధంగా కవర్ దగ్గర అయితే దాచుకున్నారు. ఇవైతే జునుములు అనుకుంటాను, లోపల ఇంకా దాచుకున్నారండి. ఇవి ఎండుమిర్చి చూసారు కదా. బుట్ట పువ్వులు పిక్కలటండి ఇది. ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు దూరం తలుపు చూసారు ఎంత చక్కగా ఉంది. మీ తలుపు బాగుంది. వద్దాని మీ దారా. ఒకసారి లోపలికి వెళ్దాము. ఈ చింతపండు చూసారు కదా. బట్టలు అయితే ఈ విధంగా పెట్టుకున్నారు. ఇవైతే అరటిపళ్ళు సహజంగా కొండ ప్రాంతంలో పండిస్తారు అమ్మ వాళ్ళైతే. లైట్ చూసారా, కరెంట్ లాగే పవర్ అయితే ఇచ్చింది. పైన సోలార్ ఉందండి. ఎండ వస్తేనే ఈ యొక్క సోలార్ అనేది ఛార్జింగ్ అవుతుంది. ఇవి డోకులు అండి చూసారా. ఈ డోకుల్ని మా వాళ్ళు చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అమ్మెలు తాగడానికి, జీరికాయలు తాగడానికి, నీళ్ళు తాగడానికి అయితే ఉపయోగిస్తారు ఎక్కువగా. ఇది వాళ్ళు కొండపూడిలో పండించే పంట. ఇది చూడండి లైట్ అండి.
బాగానే టార్చర్ అయితే వచ్చింది. ఈ విధంగా చూసారా, తపేలతోనే బిందువులతోనైతే నీరుని తెచ్చుకొని ముందుగానే అమ్మ అయితే ఇలా పెట్టేసుకుంది. మనం మార్కెట్లో ప్యాకెట్లు స్పూన్ కొనుక్కుంటాం, కానీ ఇక్కడ మాత్రం పంట నుంచి వంటింటి వారకు మొత్తం వీళ్ళను వాళ్ళే చేసుకుంటారు. తమ భూమిలో పండించిన పంట తమ చేతులతోనే తయారు చేసిన పసుపు తమ వంటింట్లో ఉపయోగించుకుంటారు. నిజంగా ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ జీవన విధానం. ఇవైతే జొట్ట కంగలు అని పిలుస్తారు మా వాళ్ళు. చాలా పంటలు అయితే అమ్మ వాళ్ళు పండించారండి. ఫ్రెండ్స్, అయ్యి అయితే పొద్దునే లేచైతే దున్నడానికి అయితే కొండపోడికి అయితే వెళ్ళిపోయారు అంటుంది అమ్మ. విజువల్ ఎంత బాగుంది కదా, చుట్టూ నేచరు చాలా పీస్ఫుల్గా ఉందండి. అదిగో అయ్య వాళ్ళైతే అక్కడ దున్నుతున్నారంట. ఇప్పుడు వీళ్ళు స్వయంగా పండించిన మిరపకాయలతో చేతి కారం తయారు చేస్తుంది అమ్మ. ముందుగా మిరపకాయలను సిద్ధం చేసుకుని సాంప్రదాయ పద్ధతిలో ఎండబెట్టిన తర్వాత ఇంట్లో కారం తయారు చేసుకుంటారు. మార్కెట్ లో కొనుక్కునే కారం కాకుండా అమ్మ పొలంలో పండించిన మిరపకాయలు చేతులతో తయారు చేసిన కారం వాళ్ళ ఆహారంలో ఒక ప్రత్యేకమైన భాగం. ఇలాంటి ఆహార పద్ధతులు తరతరాలుగా గిరిజన కుటుంబాలు సాగుతూ వస్తుంది. ఇప్పుడు అసలు మనకు నోరూరించే వంటల దగ్గరకే వచ్చేసాము. ఈ రోజు వీళ్ళు గిరిజన స్టైల్లో టమాటా చారుని తయారు చేస్తున్నారు. మట్టి పొయ్యిపై కట్టెల మంటతో వంట చేస్తుంటే ఆ చారుకి వచ్చే రుచి వాసన మరంతా ప్రత్యేకంగా ఉంటుంది. ఎండు చేపలతో కూడా ఆ సమయంలో పులుసు తయారు చేసుకుంటారు. టమాటాతో స్థానికంగా లభించే పదార్థాలన్నీ ఉపయోగించి సాంప్రదాయ పద్ధతిలో వంట చేస్తున్నారు. ఇక్కడ వంటలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా ఎక్కువ పదార్థాలు ప్రకృతిలో దొరికే పదార్థాలతో మాకు తెలిసిన పాత పద్ధతిలో సింపుల్ గా వంట చేసుకుని తింటారు. అమ్మ, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? 30. అమ్మ ఏమంటుందంటే, తెలుగు రాదు కదా ఆవిడికి, 30 సంవత్సరాలను బట్టి కొండపోడు చేసుకుంటూ ఈ కొండ ప్రాంతంలో మా జీవన విధానం కొనసాగుతుంది అంటుంది. అమ్మ వాళ్ళతో తోడుగా పిల్లి కూడా ఉంది, చూసారు కదా. దొంగ పిల్లి వచ్చేస్తుంది. ఈ అమ్మ చేపలు తీసింది కదా బయటికి, ఎండు చేపల కూర అయితే వండుతుంది. పిల్లి అమ్మ వాళ్ళ మంచం దగ్గర ఎంత చక్కగా పడుకొని చూడండి. పడుకో పడుకో. సరే పడుకో, నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తాం.
నేను ఈ కొండపైకి వచ్చేసరికి నాకు ఒకటి అర్థమైంది. అది ఏమిటంటే చాలా మంది నగరంలో ఉన్న వాళ్ళు చాలా మంది జీవితం సంతోషం ఉండడానికి పెద్ద పెద్ద వాహనాలు పెద్ద పెద్ద ఇల్లులు ఉంటేనే మంచిగా కనిపిస్తాం అనుకుంటారు కొంతమంది. కానీ మా గిరిజనులు మాత్రం జీవితంలో సంతోషంగా ఉండడానికి ఉన్న దాంట్లో జీవిస్తారు, లేనిది ఆశించరు. కొండల మధ్య చిన్న ఇల్లు, చుట్టూ ప్రకృతి, సొంతంగా పండించుకున్న పంటలు, సాంప్రదాయంగా తయారు చేసుకునే ఆహారం, పూర్వీకుల నుంచి వచ్చిన ఎన్నో మంచి పద్ధతులు ఇలాంటి గిరిజన కుటుంబాల ద్వారా ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. నాన్నగారు ఉండుంటే ఇక్కడ అన్ని వివరాలుగా మాట్లాడే వాళ్ళం. కానీ అమ్మకి తెలుగు కూడా రాదు కదా. అవునవును. అమ్మ ఏమంటుందంటే నాకు తెలుగు రాదు, ఒడియా రాదు, మా కూవి భాష తప్ప. అప్పుడు వాళ్ళం కూడా అయినా కూడా నేర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటుంది అమ్మ అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇలా ఈ రోజు అరకు కొండల మధ్య ఉన్న ఈ గిరిజన కుటుంబం జీవన విధానాన్ని మీకు చూపించాను. ఒక మంచు మధ్య ప్రయాణం నుంచి కొండవాగు వరకు, మట్టి గోడల చిన్న ఇంటి నుంచి కొండపోడు వ్యవసాయం వరకు, గనిగా పసుపును చేతికారం నుంచి మట్టి పొయ్యి తయారు చేసిన టమాటా చారు, చేపల పులుసు వరకు వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే మన గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతితో ఊడిపడిన జీవన విధానాన్ని మరెన్నో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అందమైన వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. జై ఆదివాసి, జై ప్రకృతి.